డయోడ్ గురించి నేర్చుకుందాం. డయోడ్ అనంటే దీని యొక్క సింబల్ కూడా చూద్దాం మనం. ఈ విధంగా డయోడ్ సింబల్ ఉంటుంది. అనంటే ఇక్కడ ఆనోడ్, ఇక్కడ కాథోడ్. ఆనోడ్ అనంటే పాజిటివ్, కాథోడ్ అనంటే నెగిటివ్. ఈ డయోడ్ సింబల్లోనే మనకి ఇది వర్క్ ఏం చేస్తుందో మనకు తెలిసిపోతుంది. ఇట్లా ఈ విధంగా ఈ డయోడ్ సింబల్లోనే కరెంట్ అనేది ఇన్పుట్ ఇక్కడ వచ్చింది అనుకోండి. కరెంట్ అనేది ఇన్పుట్ ఈ విధంగా ఇక్కడ వచ్చేస్తే కరెంట్ అనేది ఫ్లో అయిన తర్వాత ఒకవేళ రివర్స్లో కనుక కరెంట్ వస్తే మధ్యలో మనకి ఇక్కడ ఒక మార్జిన్ అనేది ఉన్నది. దీని ద్వారా రివర్స్లో కరెంట్ అనేది తీసుకోదు. కరెంట్ అనేది ఒకే డైరెక్షన్లో అవుట్పుట్ పంపిస్తుంది కానీ రివర్స్ బేస్లో కరెంట్ అనేది తీసుకోదు. దీని యొక్క వర్క్ అనేది కరెంట్ అనేది రివర్స్ బేస్లో రాదు. ఒకే డైరెక్షన్లో మనకు కరెంట్ అనేది పంపిస్తుంది. వర్క్ అనేది వన్ వే డైరెక్షన్ ఫ్లోయింగ్ ఈ డయోడ్ యొక్క వర్క్. మనకు ఈ మదర్ బోర్డులో మనకు ఈ డయోడ్ అనేది మనం చూడండి టీవీ బోర్డులలో ఒక విధంగా ఉంటుంది. ఈ ఎస్ఎండి ఇప్పుడు మనకు ఈ పీసీబీ సెల్ ఫోన్ రిపేరింగ్ సంబంధించిన ఈ బోర్డులలో మరొక విధంగా ఉంటుంది. ఈ బోర్డులలో అయితే ఎస్ఎండి కాంపోనెంట్స్ అంటాం. దీంట్లో 2 లెగ్స్ కలిగి ఉంటుంది. ఇక్కడ చూడండి 2 లెగ్స్ కలిగి ఉంటుంది, 2 లెగ్స్ కలిగి ఉంటుంది. ఇట్లా ఈ విధంగా 2 లెగ్స్ ఏదైతే కలిగి ఉన్నదో దానిని మనం డయోడ్ అని అంటున్నాం. మనం డయోడ్ని చెక్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకు టర్మినల్స్ తెలవాలి. ఏ కాంపోనెంట్ చెక్ చేయాలన్నా కూడా టర్మినల్స్ అనేది తెలవాలి. పాజిటివ్ నెగిటివ్ కలిగి ఉంటుందా, లేకపోతే 2 పాజిటివ్ కలిగి ఉంటుందా అనేది మనకు తెలియాలి. ఇప్పుడు ఈ డయోడ్ అనేది మనకు ఒక పాజిటివ్ టెర్మినల్, ఒక నెగిటివ్ టెర్మినల్ కలిగి ఉంటుంది. ఎప్పుడైనా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మల్టీమీటర్తో చెక్ చేసినప్పుడు పాజిటివ్ నెగిటివ్ ఉన్నది కదా, నెగిటివ్ అనేది ఎప్పుడు కూడా మనకు బీప్ సౌండ్ అంటే బజర్ సౌండ్ అనేది రావాలి. పాజిటివ్ అనేది మనకి ఇక్కడ వాల్యూ రావాలి. ఎప్పుడైనా మన మల్టీమీటర్తో చెక్ చేస్తే కాంపోనెంట్ను పాజిటివ్ అనేది వాల్యూ రావాలి, నెగిటివ్ అనేది బీప్ సౌండ్ రావాలి. ఇది బాగా గుర్తుంచుకోవాలి. మన డయోడ్కు ఒక పాజిటివ్ టెర్మినల్, ఒక నెగిటివ్ టెర్మినల్ ఉన్నది కదా. ఇక్కడ పాజిటివ్ అనేది వాల్యూ రావాలి, నెగిటివ్ అనేది బీప్ సౌండ్ రావాలి. వస్తే ఇది కండిషన్లో ఉన్నట్టు అర్థం. ఇప్పుడు మనం మదర్ బోర్డులో చెక్ చేద్దాం డయోడ్ని. ఇక్కడ చూడండి ఇది డయోడ్, ఇక్కడ ఒక లెగ్ ఉన్నది, మధ్యలో బ్లాక్ కలర్ ఉన్నది. ఇది దీన్ని డయోడ్ అని అంటాం. ఇక్కడ కూడా ఇంకొకటి ఉంది చూడండి, ఇక్కడ బ్లాక్ కలర్ ఉంది, 2 లెగ్స్ కలిగి ఉంది. 2 లెగ్స్ కలిగి ఉండే పరికరాన్ని మనం డయోడ్ అంటాం. ఒకవేళ 3 లెగ్స్ కలిగి ఉంటాయి, ఇక్కడ ఒక లెగ్, ఇక్కడో లెగ్ ఉంది కదా, ఇది ట్రాన్సిస్టర్. 3 లెగ్స్ కలిగి ఉంటే ట్రాన్సిస్టర్, 2 లెగ్స్ కలిగి ఉంటే డయోడ్. ఇది డయోడ్. ఈ డయోడ్ని మనం ఏ విధంగా చెక్ చేయాలి అని అంటే మల్టీమీటర్ యొక్క సెలెక్టర్ను మనం కంటిన్యూటీ మోడ్లో పెట్టాలి. మనకి ఇది ఈ మల్టీమీటర్ అనేది చూడండి, మెజర్మెంట్ అనేది మల్టీమీటర్లు మారుతూ ఉన్నా కూడా ఈ మెజర్మెంట్ ప్రకారమే మనం చేసుకోవాలి. ఈ సింబల్ గుర్తుపట్టాలి మనం. ఇక్కడ ఈ సింబల్ ఏదైతే ఉన్నదో ఈ సింబల్ని గుర్తుపట్టాలి. ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ని మనం కంటిన్యూటీ టెస్ట్ అని అంటాం, లేదా డయోడ్ మోడ్ అని అంటాం. ఈ సెలెక్టర్ని ఇందులో సెలెక్ట్ చేసుకున్న తర్వాత, ఈ డయోడ్ మోడ్లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ప్రోబ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 కూడా ప్రోబ్స్ ఉన్నాయి కదా, ఒక ప్రోబ్ అనేది గ్రౌండ్కు కనెక్ట్ చేసుకోవాలి. మరి గ్రౌండ్ అని అంటే ఏంటి, ఇక్కడ మీకు స్టీల్ ఉన్నది కదా, ఈ స్టీల్ అంతా గ్రౌండ్ అని అంటారు. లేదా ఇక్కడ చుట్టూరా ఈ బోర్డు చుట్టూరా ఉండేదాన్ని గోల్డ్ కలర్ కూడా గ్రౌండ్ అని అంటారు. రెడ్ ప్రోబ్ అనేది గ్రౌండ్కు కనెక్ట్ చేయాలి. మనం ఈ కాంపోనెంట్లు చెక్ చేసేటప్పుడు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా రెడ్ ప్రోబ్ అనేది గ్రౌండ్కు కనెక్ట్ చేయాలి. ఇక్కడ స్టీల్ గ్రౌండ్ అన్నాను కదా, ఇది కూడా గ్రౌండ్ అనేది చూద్దాం, గ్రౌండ్ కనెక్ట్ ఉందా లేదా చూడండి. మనకు బీప్ సౌండ్ అనేది వస్తుంది. అంటే మన రెడ్ ప్రోబ్ అనేది గ్రౌండ్ కనెక్ట్ చేసుకొని బ్లాక్ ప్రోబ్ తోటి మనం చెక్ చేస్తే, బ్లాక్ ప్రోబ్ తోటి మనం చెక్ చేయాలి. బ్లాక్ ప్రోబ్ తోటి డయోడ్ ఒక టెర్మినల్ చెక్ చేస్తున్నాం చూడండి. ఈ టెర్మినల్ చెక్ చేసినప్పుడు అక్కడ మీరు చూడండి వాల్యూ అనేది వస్తున్నది. అని అంటే మనకు వాల్యూ రావాలి కదా, ఒక టెర్మినల్ అనేది వాల్యూ అనేది వచ్చింది అని అంటే ఈ టెర్మినల్ అనేది ఓకే ఉన్నది. మళ్ళీ ఒక టెర్మినల్ చెక్ చేద్దాం. ఇక్కడ బీప్ సౌండ్ వస్తుంది చూడండి, ఇక్కడ బీప్ సౌండ్ వస్తుంది. బీప్ సౌండ్ అని అంటే మనకు నెగిటివ్ టెర్మినల్ బీప్ సౌండ్ రావాలి కదా, బీప్ సౌండ్ వస్తుంది. అంటే ఈ టెర్మినల్ కూడా ఓకే ఉన్నది. కంప్లీట్గా ఈ డయోడ్ అనేది మనకు ఓకే ఉందని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, డయోడ్కి ఎప్పుడైనా ఒక టెర్మినల్ పాజిటివ్, ఒక టెర్మినల్ నెగిటివ్ ఉంది కనుక పాజిటివ్ టెర్మినల్ వాల్యూ రావాలి, నెగిటివ్ టెర్మినల్ బీప్ సౌండ్ రావాలి. పాజిటివ్ టెర్మినల్ వాల్యూ వస్తుంది చూడండి, అక్కడ చూడండి వాల్యూ వస్తున్నది. నెగిటివ్ టెర్మినల్ అనేది బీప్ సౌండ్ వస్తున్నది.
ఈ డయోడ్ అనేది వర్కింగ్ కండిషన్లో ఉందని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక చిన్న డయోడ్ ఉంది చూడండి, ఇంకొక డయోడ్ ఉన్నది. ఈ డయోడ్ కూడా చెక్ చేస్తా. ఇక్కడ మనకు వన్ సైడ్ వాల్యూ వస్తుంది, మరొక సైడ్ అనేది కూడా వాల్యూ వస్తుంది. 2 సైడ్ వాల్యూ వస్తే ఈ డయోడ్ అనేది ఫెయిల్ అయిందని అర్థం. మనకు రావాల్సింది 1 సైడ్ వాల్యూ రావాలి, మరొక సైడ్ ఏమో బాజర్ సౌండ్ రావాలి. ఇది డయోడ్ చెకింగ్ ప్రాసెస్. డయోడ్లో మనకు 3 రకాలు ఉన్నాయి. ఇది ఒక టర్మ్ కాదు, మనకు డయోడ్లో చూడండి 3 రకాల డయోడ్లు ఉన్నాయి. ఏంటి ఒకటి నార్మల్ డయోడ్, ఇప్పుడు మనం చెక్ చేసింది దీన్ని నార్మల్ డయోడ్ అని అంటాం. రెండవది జీనర్ డయోడ్ అని ఉంటుంది. మూడవది రెక్టిఫైర్ డయోడ్. 3 రకాల డయోడ్లు ఉంటున్నాయి. నార్మల్ డయోడ్, జీనర్ డయోడ్, రెక్టిఫైర్ డయోడ్. మనం చెక్ చేసింది ఇప్పుడు నార్మల్ డయోడ్. మరి జీనర్ డయోడ్ అనేది వేరే ఉంటుంది. రెక్టిఫైర్ డయోడ్ అనేది ఏసీ కరెంటును డీసీ కరెంటుగా కన్వర్ట్ చేస్తుంది. మరి జీనర్ డయోడ్ అనేది కరెంట్ అనేది తగ్గించి పంపిస్తుంది, ఈక్వల్ టు రెసిస్టర్ టైప్ అన్నట్టు. ఈ రెండు కూడా తదుపరి సబ్జెక్టులో చెప్తా. ఈరోజు నార్మల్ డయోడ్ గురించి మనం నేర్చుకున్నాం.